హలో గాయ్స్, సింపుల్ అండ్ టేస్టీ టమాటో చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో రెగ్యులర్గా పచ్చిమిర్చితో కాకుండా ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా టమాటోస్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని సైడ్ పెట్టుకుందాం. ఇలా అన్ని కట్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. దీంట్లోకి మెయిన్ టేస్ట్ వెల్లుల్లిపాయలు అన్నమాట. సో ఇవి కూడా మంచిగా పొట్టు తీసేసుకొని దంచుకోవాలన్నమాట. వెల్లిపాయలు కూడా దంచుకొని సైడ్కి పెట్టుకొని ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి తగినంత ఆయిల్ పోసుకోవాలి. దీంట్లో మనం టమాటోస్ తగ్గట్టుగా ఇందులోకి జీలకర్ర వేసుకుందాం. ఫస్ట్ జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, నెక్స్ట్ వచ్చేసి మనం వెల్లుల్లిపాయలు దంచుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసుకోవాలి. కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకోవాలి. మనం కట్ చేసుకున్న టమాటోస్ కూడా పోపులో వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు టమాటోస్ బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టమాటోస్ చల్లగా అయిపోయాక మిక్సీ జార్లో వేసుకోవాలి. దీంట్లోకి వచ్చి మార్చిన కారం వేసుకుంటున్నాను నేను. మార్చిన కారం అంటే మిరపకాయలు ఇంకా వెల్లుల్లిపాయలు మార్చి వేస్తారు కదా, అదే కారం వేసుకోవాలి. దీంట్లోకి మెయిన్ టేస్ట్ అదే అన్నమాట. ఇది మార్చిన కారం. నెక్స్ట్ వచ్చేసి తగినంత ఉప్పు, నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా కొంచెం చింతపండు, ఇంకా నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా మెత్తగా కానీ బరకగా కానీ మిక్సీ పట్టుకోవాలి. సింపుల్గా టేస్ట్ కూడా బాగుంటుంది, వేడి వేడి అన్నంలాగా కానీ చపాతీకి కానీ. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.